ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధి 1 టౌన్ పోలీసులు 12 క్రిమినల్ కేసులున్న కరడు గట్టిన నిందితుడిని, 8 కేసులున్న మరో నిందితుడిని కూడా పట్టుకున్నారు. నిందితులు ఇరువురు విజయనగరం చెందిన వారే కావడం విశేషం. గంజాయిపై ఉక్కుపాదం మోపుతా అన్న విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ 3 సార్లు గంజాయిని పట్టుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి దడ పుట్టిస్తున్నారు. తాజాగా విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని పట్టుకున్నారు. ఇందులో 4 జువెనల్స్ ఉండడం విశేషం. అందరికీ నమస్కారం. నిన్న మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ వాంటల్ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో 10 మంది గాంజా పెడ్లర్స్, కన్స్యూమర్స్ దగ్గర ఒక 24 kgs గాంజా, ఒక బైక్ అక్కడ స్పాట్ మీద సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే కొట్టంగికి చెందిన ఒక అతను, ఒడిశా సంబంధించి అతను ఇక్కడికి వచ్చి వాళ్ళకి గాంజా సప్లై చేస్తూ పట్టుబడ్డారు. ఈ రేడ్లో 10 మంది ముద్దాయిలు, వాళ్ళ దగ్గర 24 kg గాంజా, ఒక స్కూటీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే వీళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్, మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు అప్పుడప్పుడు ఈ బైక్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని మొబైల్ స్నాచింగ్స్, మొబైల్ థెఫ్ట్స్ కూడా చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కాకుండా దాని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి 5 బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 3 కేసెస్ విజయనగరం 1 టౌన్ పిఎస్ సంబంధించి ఉన్నాయి. ఒక కేసు విజయనగరం 2 టౌన్ పిఎస్, ఒక కేసు భీమిలి పోలీస్ స్టేషన్ సంబంధించి రికవరీ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళ క్రిమినల్ హిస్టరీ చూస్తే దుర్గా ప్రసాద్ అనే అతను, విజయనగరం సంబంధించిన అతను మీద ఆల్రెడీ 12 కేసులు, పాత కేసులు ఉన్నాయి. అతని మీద షీట్ కూడా ఉంది. సో అతను ఒక బైక్ థెఫ్ట్ లో కూడా అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పెనుగొండ తేజస్వరూప్, అతను కూడా విజయనగరం సంబంధించిన అతని మీద ఆల్రెడీ 8 కేసెస్, పాత కేసులు ఉన్నాయి. అన్ని దొంగతనాలు ఉన్నాయి. సో అతను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా ఒక బైక్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో 10 మంది ముద్దాయిల్లో 6 మేజర్స్ ఉన్నారు, 4 జువెనైల్స్ ఉన్నారు. సో ఎవరైతే ఈ మేజర్స్ ఉన్నారు, ఎవరైతే మోర్ దెన్ 18 years ఉన్నారో వాళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ వాళ్ళు ఇంతకు ముందు కూడా నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో సోర్స్ నుంచి కొట్టంగి, ఒడిశా సోర్స్ ఎవరైతే వాళ్ళకి గాంజా సప్లై చేస్తున్నారో, సోర్స్తో సహా ఎవరైతే ఇక్కడ వరకు గాంజా తీసుకువస్తున్నారో, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైతే గాంజా కన్స్యూమ్ చేస్తున్నారో, ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వాళ్ళందరినీ ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము లాస్ట్ 1 month నుంచి ఏ కేసు, గాంజా కేసు వచ్చినా ప్రతి కేసులో ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్
ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పండించారు, ఎవరు సప్లై చేశారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశాడు, అందరినీ ఈ కేసెస్లో ముద్దాయిలుగా చేర్చడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రొసెస్ కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ఈ రోజు అరెస్ట్ చేస్తున్నామో వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసుకొని వాళ్ళు బైక్ థెఫ్ట్స్ చేసేవారు, వైల్ తీసేవారు, వాళ్ళకి చాలా నేర చరిత్ర కూడా ఉంది. సో ఇట్లాంటి అన్ని అందరి మీద 1 by 1 అందరిను కంట్రోల్లో తీసుకొని అందరిను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దిస్ ప్రొసెస్ విల్ కంటిన్యూ. అండ్ గాంజా మీద ఎవరైనా గాంజా సంబంధించి ఎవరైనా గాంజా జోలికి వస్తే వాళ్ళకి చాలా కఠినమైన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.